పహల్గాం దాడి ఘటనతో యావత్ భారత్ కన్నీరు పెట్టింది. ఉగ్రవాదంపై ఉక్కుపాదం అన్నట్లుగా ఫుల్ ఫోర్స్ తో కదులుతోంది భారత్ బలగం. పాకిస్తాన్ మరోసారి భారత్ వైపు చూడాలంటే వణికిపోవాలన్న రేంజ్ లో దూసుకుపోతుంది ఇండియన్ ఆర్మీ. బీఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్ తో కలిసి కసిగా అడుగులు వేస్తూ ఉగ్రవాదుల ఏరివేతను షురూ చేసింది. సింధు నది జలాల ఒప్పందం రద్దు, అటారీలోని చెక్ పోస్టు మూసివేత వంటి భారత కఠిన నిర్ణయాలతో పాకిస్తాన్ అల్లాడిపోతోంది. ఓవైపు భారత్, మరోవైపు బలూచ్ ఆర్మీ పాకిస్తాన్ కి చుక్కలు చూపిస్తున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఎల్ఓసి ప్రాంతాల్లో కాల్పులకు తెగబడుతున్న పాక్ సైన్యానికి ధీటైన సమాధానాన్ని ఇస్తోంది భారత సైన్యం. మరోవైపు పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ సైన్యంపై విరుచుకుపడుతోంది. శుక్రవారం నాడు క్వెట్టాలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ జరిపిన దాడిలో 10 మంది పాక్ సైనికులు మరణించారు. రోడ్డుపై బాంబులు అమర్చి అటుగా వెళ్తున్న పాక్ సైన్యం కాన్వాయ్పై దాడి చేశారు. రిమోట్ కంట్రోల్తో ఆ బాంబును పేల్చారు. ఇక ఆ దాడి వీడియోను కూడా విడుదల చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. గత మార్చి నెలలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ జరిపిన దాడుల్లో పాకిస్తాన్లో దాదాపు 60 మంది మృతి చెందారు. కనీసం నెలకొకసారి అయినా పాకిస్తాన్లోని అరాచకానికి తెరలేపుతోంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. దీంతో ఇంట జరిగే దాడులు ఎదుర్కోలేక బయట దాడులు చేయడానికి బలం చాలక దొంగదారిలోనే వెళ్తోంది పాకిస్తాన్.